హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి వేకెన్సీస్ నోటిఫికేషన్స్ చూద్దాం. రెండు నోటిఫికేషన్స్ ఒకేసారి చూద్దాం. 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 2 నోటిఫికేషన్స్ ఒకేసారి మీరు అప్లై చేయండి, ఒకేసారి పోస్ట్ చేయండి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. అండ్ ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్, టోటల్ అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ లేదంటే ఐజీ క్యారెక్ కానీ లేదంటే ఐ కేర్ టెక్నీషియన్స్ సంబంధించి అంటే 10th క్లాస్ మీద జాబ్ పడ్డాయి కదా, వాటికి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా మేము పెడుతున్నాం. సో అందులో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది హెడ్ క్వార్టర్స్ మెషినైజ్డ్ ఇన్ఫెరిటీ రిగ్మెంటల్ సెంటర్, ఇది అహ్మద్ నగర్. అండ్ హెడ్ క్వార్టర్స్ నార్థన్ కమాండ్ అండ్ హెడ్ క్వార్టర్స్ 71 సబ్ ఏరియా. ఈ రెండు కూడా 10th క్లాస్ మీదే జాబ్స్ ఉన్నాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి, ఎల్టీసీలు జాబ్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో ఇండియన్ ఆర్మీ సివిలియన్ సంబంధించి చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో మీరు ఒక్క వేకెన్సీ ఉన్నా సరే అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ నీకు షార్ట్ లిస్ట్ అయిందంటే మీ యొక్క అప్లికేషన్ మీకు 50% జాబ్ వచ్చినట్టే. అండ్ ఫస్ట్ హెచ్క్యూఎంఆర్సీ చూద్దాం. ఎంఆర్సీది లాస్ట్ డేట్ ఈ రెండు కూడా, ఒకటి 11వ తారీఖు, ఒకటి 12వ తారీఖు. ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో మీరు స్పీడ్ పోస్ట్ అయినా లేదంటే నార్మల్ పోస్ట్ అయినా లేదంటే రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు. మీకు శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ చూద్దాం. హెచ్క్యూఎంఆర్సీ వచ్చేసరికి కుక్ వేకెన్సీస్ ఉన్నాయి, 11 వేకెన్సీస్ ఉన్నాయి కుక్. అండ్ నెక్స్ట్ వాషర్ మ్యాన్ వచ్చేసరికి 3, సఫాయి వాళ్ళ ఎంటీఎస్ 13 ఉన్నాయి. అలాగే బార్బర్ 7 ఉన్నాయి, ఎల్డీసీ 7, ఎల్డీసీ 4 ఉన్నాయి. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అయితే 2 ఎల్డీసీలు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th మీద కూడా మీరు కుక్ ఎక్స్పీరియన్స్ ఉంటే కుక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కుక్కి 11 వేకెన్సీస్, 10th క్లాస్ పాస్ అయితే చాలు. కాకపోతే కుక్ మీద నాలెడ్జ్ ఉండాలి. అన్నిటికీ కూడా 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఎల్డీసీకి మాత్రం స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంటర్ పాస్ అయితే చాలు, ఏ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే టైపింగ్ సర్టిఫికేట్ పెట్టండి. ఇక్కడ డిజైరబుల్ అని అడిగారు. ఆధార్ కార్డు, అలాగే నేటివిటీ అంటే డామ్సిల్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెడతారు. ఇంకా సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్స్ పోస్టల్ స్టాంపు 25 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది అయితే ఒకటి ఉండాలి. అండ్ అన్ని డాక్యుమెంట్స్కి సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాలి. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఎవరికి ఫార్వర్డ్ చేయాలి అంటే మహారాష్ట్ర. ఇక్కడ ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని పెట్టి కేటగిరీ, ఏ కేటగిరీ మీరు రిజిస్టర్డా, స్పీడ్గా, ఆర్డినరీ, అది మీ ఇష్టం. అండ్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏడిఎం బ్రాంచ్ సివిల్ సెక్షన్ హెచ్క్యూఎంఐఆర్సి ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం. దాని అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్లో హెడ్ క్వార్టర్స్ నార్థన్ కమాండ్ 71 సబ్ ఏరియా వచ్చేసరికి మెసెంజర్ 18 to 25 ఇయర్స్ ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సఫాయి వాళ్ళ ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ కుక్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చారు. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎల్డీసీలు ఇచ్చారు. ఓన్లీ ఇంటర్ పాస్ అయితే చాలు. 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కూడా మీరు అప్లై చేయండి. అండ్ ఏజ్ 18 నుంచి 25, ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ 150 మార్క్స్కి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా అప్లికేషన్ వచ్చేసరికి ఇది కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th ఫిబ్రవరి. అండ్ కుక్కి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఇక అప్లికేషన్ ఫిల్లింగ్ చూద్దాం మనం. ఫామ్ ఆఫ్ అప్లికేషన్ యాక్చువల్గా 71 సబ్ ఏరియాకి 3 ఫామ్స్ ఉంటాయి. ఈ 3 ఫామ్స్ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి. ఎన్ఎక్సర్ ఏ, ఎన్ఎక్సర్ బి, ఎన్ఎక్సర్ సి. ఇక్కడ ఎన్ఎక్సర్ ఏ వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మెసెంజర్ అయితే మెసెంజర్, ఎల్డీసీ అయితే ఎల్డీసీ అని పెట్టుకుంటారు. పోస్ట్ అప్లైడ్ ఫర్ సేమ్ ఎల్డీసీ. మీ యొక్క 10th క్లాస్లో ఏ విధంగా అయితే మార్క్ లిస్ట్ ఉందో ఆ విధంగా ఫిల్ చేయాలి. అండ్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అంటే 11th ఫిబ్రవరి 2022కి లాస్ట్ డేట్ ఎన్ని వస్తున్నాయి అంత వేయాలి. ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, డేస్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాస్తారు. అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రాస్తారు. అండ్ ఈమెయిల్
కరెక్ట్గా వర్క్ అయ్యేది రాయండి. మీ మొబైల్ నెంబర్ 2 మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేయండి. ఒకటి మీది, ఒకటి మీ పేరెంట్స్ది, ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళది. అండ్ క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ. ఒకవేళ ఏదైతే అటాచ్ చేశారో ఆ కేటగిరీ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కుక్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. రిమైనింగ్ ఇది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా. ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ ఉండాలో అనేది ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ రూల్స్, ఫీల్డ్ సర్వీస్ లేబిలిటీ రూల్స్ అంటే మేము ఎక్కడైనా చేస్తాము అని ఇక్కడ పెడతారు. డామ్సిల్ సర్టిఫికేట్ దానికి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేయాలి, మీ డేట్ సిగ్నేచర్ వేయాలి. ఇక రిమైనింగ్ ఏమి కూడా మీరు ఫిల్ చేయని అవసరం లేదు. తర్వాత అడ్మిట్ కార్డు, ఇదే అడ్మిట్ కార్డు మీకు వస్తుంది. ఇక్కడ మీరు ఫోటో అనేది ఎఫెక్స్ చేయాలి. అడ్మిట్ కార్డులో కూడా మీరు ఫోటో ఎఫెక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫాదర్ నేమ్, కేటగిరీ ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. అండ్ ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్, సపోజ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఇక్కడ మెసెంజర్ అయితే మెసెంజర్ రాసి అడ్రస్ రాసి ఈ విధంగా ఎన్వలప్ కవర్ మీద అంటించి పంపిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా HQMIRCది వచ్చేసరికి సేమ్ ఇలాగే ఉంటుంది అప్లికేషను. ఇక్కడ ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. ఇక్కడ సర్నేము, నేము, ఫాదర్ నేము ఇక్కడ రాస్తారు, డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. ఇక 12/2/2022కి అంటే లాస్ట్ డేట్ ఇది కాబట్టి అప్పటికి మీ యొక్క ఏజ్ ఎంత వస్తుందనేది చూస్తారు. క్యాస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా చేయాలి. జెరాక్స్ కాపీ, డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్. ఓకే. అండ్ పోస్ట్ అప్లైడ్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఏ పోస్ట్కి, రిజర్వ్డ్ ఏ కేటగిరీ అనేది. ఏ క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అంటే నో అని పెట్టాలి. అండ్ ఎల్డీసీ ఓన్లీ అంటే 1 ఫర్ ఎల్డీసీ చూజ్ ఓన్లీ 1, ఇందులో ఒకటి పెట్టుకుంటారు. రెండో అప్లికేషన్కి రెండోది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ డేట్, సిగ్నేచర్ ఎంటర్ చేయాలి. ఇది టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ యొక్క అడ్రసెస్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా, ఈ అడ్రస్ కరెక్ట్గా పంపించండి.